Welcome to my channel. In this video we are going to know about listening sessions for class 6. Actually I made TOEFL classes 3, 4, 5 classes videos of 10 days implementation. Some teachers requested to make junior level videos also, but just for them I am going to make this video of class 6 listening session and also speaking sessions as models for 2 days schedule. చాలా మంది క్లాస్ 6కి జూనియర్ లెవెల్కి వీడియోలు చేయమని అడిగారు. వాళ్ళ కోసం 2 డేస్కి ఒక్కసారి మోడల్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేను చేయదలుచుకున్నాను. అదే ఇక్కడ మీకు ఇస్తున్నాను. అలాగే మనకి టోఫెల్ ప్రైమరీ టెస్ట్ అయిపోయిన వెంటనే టోఫెల్ జూనియర్స్ కూడా టెస్ట్ ఉంటుంది. అది ఏప్రిల్ నెలలో ఉంటుంది. కనుక మీరు ఏప్రిల్ 10 తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. మీరు వారిని కూడా ఇంకా మనకి ఉన్న ఈ 10 డేస్ 15 డేస్లో ప్రిపేర్ చేయవచ్చు. ఒకసారి లిజనింగ్ సెషన్ 1లో డే 1లో ఏమున్నదో ఒకసారి చూద్దాం. తర్వాత మీరు దాన్ని ప్లాన్ చేసుకుని చదివించవచ్చు. అయితే ఇక్కడ టీచర్స్కి నోట్ ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఈ విధంగా మీరు వీటిని పూర్తిగా అవగాహన చేసుకుని విద్యార్థుల చేత చదివించడం మంచిది. యాక్చువల్గా మీనింగ్ అండ్ యూసేజ్ని వర్డ్కి విద్యార్థులకు అందజేయాలి. హ్యావ్ ఈ స్టూడెంట్ క్రియేట్ ఏ సెంటెన్స్ ఫర్ ఎవ్రీ వర్డ్. మేక్ షూర్ అట్లీస్ట్ 20 స్టూడెంట్స్ పార్టిసిపేట్. అంటే మనకున్న క్లాస్లో కనీసం ఒక ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేటట్టు చేయండి. అలాగే అసిస్ట్ స్టూడెంట్స్ ఇన్ ఫార్మింగ్ సెంటెన్స్ యూజింగ్ ప్రాపర్ ఇంగ్లీష్. ఎంపసైజ్ కరెక్ట్నెస్ ఓవర్ కాంప్లెక్సిటీ. అంటే కష్టతరాన్ని కాకుండా మీరు వారి యొక్క ఇంగ్లీష్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయిస్తూ మరీ సింపుల్ కాకుండా అక్కడ కొద్దిగా కష్టతరమైన అంటే కొద్దిగా సెంటెన్స్ పెద్ద సెంటెన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసే విధంగా ప్రోత్సహించండి. తర్వాత క్లాస్ 6కి ఇక్కడ చూసారు కదా, సెషన్ 1లో వర్డ్ దేర్ మీనింగ్, ఇట్స్ మీనింగ్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫర్ యూసేజ్. ఈ రకంగా మీరు ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న వర్డ్స్ని చాలా ఎక్కువ సార్లు వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించండి. అలాగే సెకండ్ టేబుల్ కూడా ఇంకా ఉంది. ఫస్ట్ సెకండ్ టేబుల్స్ని మీరు అంటే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ టేబుల్, అలాగే ఇది సెకండ్ వన్ ప్రిపేర్ చేయిస్తారు. ఆ తర్వాత మన యొక్క క్వశ్చనింగ్ పార్ట్లోకి వెళ్దాం. టీచర్స్ కాన్వర్జేషన్, టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. యూ విల్ హియర్ a teacher or other school staff member talking to students. Each talk is followed by a question. Choose the best answer to each question and mark the letter of the correct answer. Okay, step 1, play the audio. Adjust the audio speed and volume as per the requirement of the class. Check for student understanding of the right answer. Discuss the right answer and use the seek bar for the purpose. మీరు ఆడియోని అడ్జస్ట్ చేస్తూ విద్యార్థుల చేత వినిపించి ఆ తర్వాత ఆ క్వశ్చన్ మీద డిస్కషన్ చేసి విద్యార్థుల చేత ఆన్సర్ వచ్చే విధంగా ప్రోత్సహించాలి. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే అక్కడ ఆన్సర్ బార్ని మీరు యూజ్ చేసుకుంటూ 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించండి. అయితే టు ద నెక్స్ట్ పార్ట్ ఫోకసెస్ ఆన్ లిజనింగ్ స్కిల్స్ అండ్ ఈజ్ యాక్టివిటీ 1 out of 4. ఇక్కడ 4 యాక్టివిటీలు ఉన్నాయి. ఈ 4 యాక్టివిటీలు దేన్ని ఫోకస్ చేస్తున్నాయని చెప్తున్నారు? లిజనింగ్.
Start by the playing audio using the icon below. Adjust the volume as needed for the class. Replay the audio 5 times so students can listen and understand. Okay. Choose at least 10 students to answer the question. ఈ ఆడియోని విన్న వెంటనే మనం ఆడియోని అడ్జస్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ అండర్స్టాండింగ్ క్యాచ్ చేయలేని వాళ్ళు ఉంటారు కనుక ఎక్కువ మంది స్టూడెంట్స్ క్యాచ్ చేసే విధంగా 5 times అనేది ఆడియోని ప్లే చేయండి. ఆ తర్వాత ఆన్సర్ని రాబట్టండి. మిగిలిన వాళ్ళ చేత ఆన్సర్ రానప్పుడు డిస్కస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అయ్యింది, మిగిలిన ఆప్షన్స్కి ఎందుకు కరెక్ట్ కాదో కూడా ఇర్రెలెవెంట్ ఏవి రెలెవెంట్ ఏవి కూడా డిస్కస్ చేస్తే విద్యార్థుల కాంప్రహెన్షన్ పార్ట్ పెరుగుతుంది. అలాగే ప్లే ద ఆడియో అగైన్, పాజ్ ద టైమ్స్, చెక్ ఇఫ్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద ఆన్సర్స్. ఒకసారి ఆడియో పాజ్ చేస్తూ ఇంకా ఎక్కువ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తున్నారేమో చూడాలి. డిస్కస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద ఆడియో విత్ ద క్లాస్. ఆ వర్డ్ ఆడియోలో ఏదైతే వర్డ్ యూజ్ చేశారో కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే అది ఎందుకు కరెక్టో కూడా డిస్కస్ చేయాలి. The script for the audio file is provided after the correct answer page. ఈ ఆన్సర్ ఎవరైతే స్క్రిప్ట్ అంటే ఆడియో కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఆ ఆడియో లిజనింగ్ ప్రాసెస్కి సంబంధించి ఆడియోలో ఏముందో స్క్రిప్ట్ కూడా మీకు ఆన్సర్ తర్వాత ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం యాక్టివిటీస్లోకి వెళ్ళినట్లయితే యాక్టివిటీ 1 టీచర్స్ కాన్వర్జేషన్. ఇక్కడ ఈ ఆడియో బార్ని క్లిక్ చేద్దాం. Listen to a teacher discussing a unique project with her students. Good morning, class. Today is the beginning of something exciting. We are starting a unique project where you can pick a topic you like. Your task is to create a short presentation using your ideas. If you have questions or need help, remember I am here. This project is a fantastic opportunity for you to showcase your creativity. So, pick a topic that interests you, use your imagination, and let us make learning together an enjoyable adventure. Okay, I hope you heard. Now see the question. Listen to a teacher discussing a unique project with her students. What is the teacher's task for the students? Options: read a book, solve math problems, create a short presentation, learn about animals. చూడండి, ఇక్కడ మనకి మీరు ఏదైనా విని ఉంటారు, ఏదైనా డిస్కషన్స్ చేయండి, ఒక ఐడియా ఫామ్ చేసుకోవాలి. అలా అయితే ఒక్కసారి మళ్ళీ కూడా మీరు ఈ ఆడియోని కూడా వినొచ్చు. లేదా ఇక్కడ నెరేట్ స్క్రిప్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది కదా, దాన్ని చదవడం ద్వారా కూడా మీరు ఆన్సర్ని మరొకసారి పొందవచ్చు. Yes, unique project. Now the answer, yes, short presentations. Create a short presentation is the correct answer here. ఈ రకంగా విద్యార్థుల చేత మీరు ప్రాక్టీస్ చేయించవచ్చు. ప్రాజెక్ట్స్ చేయాలి అని దానికి ఏంటి టాపిక్ ఏంటో మీరు ఆలోచించండి అని చెప్పారు కదా. ఇప్పుడు రెండవ యాక్టివిటీలో ఐకాన్ వినండి. Listen to a teacher discussing a geography project with her students. Greetings, explorers! Today, we're embarking on a fascinating journey through geography. Each of you will choose a country to study. Research its culture, landmarks, and traditions. Create a presentation to share with the class. Remember, geography is not just about maps. It's about understanding the world around us. If you have questions, don't hesitate to ask. Let's make our classroom a global classroom. Yes, you got the audio. What is the teacher encouraging the students to do today?
Yes. Explore books, solve math problems, conduct a science experiment. D. Create a geography presentation. Geography. Yes. This one is the answer. Now the correct answer is D. Let's check. Yes. ఈ రకంగా విద్యార్థులు వాళ్ళు ఆడియోని జాగ్రత్తగా విని 1-2 సార్లు ఈ విన్న తర్వాత ఇక్కడ ఏదైతే మనం క్వశ్చన్ ఇచ్చారో దాన్ని 1-2 సార్లు చదువుకుని వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా విద్యార్థులను మనం ప్రోత్సహించాలి. ఈ రకంగా ఇక్కడ మీకు డే ఫస్ట్ అంటే డే 1 క్లాస్ 6 లిజనింగ్ సెషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం డే 2లో చేయాల్సిన స్పీకింగ్ సెషన్స్ ఏంటో చూద్దాం. ఈ రకంగా మీకు డే 1, డే 2, డే 3, డే 5 అంటూ డే 10 వరకు కూడా వాళ్ళు పీడిఎఫ్లు అనేవి మనకి చాలా వరకు అందజేశారు. వాటిని ప్రాక్టీస్ చేయిస్తూ అలాగే బిఫోర్ మనకి జూలై నుంచి వచ్చిన టోఫెల్ స్లైడ్స్ని కూడా ప్రాక్టీస్ చేయిస్తూ టోఫెల్ జూనియర్ టెస్ట్లకి వీళ్ళని ప్రిపేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డే 2 చూద్దాం. ఓకే, డే 2 మనకి స్పీకింగ్ సెషన్ 1, కానీ డే 2లో స్పీకింగ్ సంబంధించి ఇక్కడ ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చదువుదాం. వాటిని టీచర్స్ మీరు ముఖ్యంగా ఫాలో అవ్వాలి. ఒకసారి చూడండి, ఇవి మీరు చదవాల్సినవి. రీడ్ అలౌడ్. ఇన్ దిస్ టాస్క్ యూ విల్ read a short passage aloud. You should pronounce words clearly, read at normal pace, and read as naturally as you can. Follow the steps. Ivi teachers ki instructions. Step 1, show the passage on screen. Step 2, give students some time to prepare it silently. Let students read the passage aloud in a group or individually. ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం స్పీకింగ్ సెషన్లోకి వెళ్దాం. దీంట్లో మనకి 2 యాక్టివిటీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది మీరు జాగ్రత్తగా యాక్టివిటీ 1 రీడ్ అలౌడ్ చూసినట్లయితే ఒక్కసారి చూడండి. How do you say hello? Saying hello is a friendly way to greet someone in English. We say hello. You can also say hi when you meet someone. You can wave and say hello. It's a nice way to start a conversation. People all over the world have different ways to say hello. In France, they say bonjour. In Japan, they say konnichiwa. Konnichiwa. Each country has its own special greeting. So, when you meet someone new, don't forget to say hello and make a new friend. This is the passage we have to read. Okay, this is only for speaking session, that's all. They only test us speaking. Okay, read as natural as you can. Okay friends, that's all for today. I hope you understood and you make your plans well. Like both videos, you have to practice your children. You have to practice your children remaining 8 days videos of listening and speaking sessions. Okay, thank you. Bye bye.